శాంతి ఒప్పందంలో అణ్వాయుధ కార్యక్రమంపై ట్రంప్ ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికా డీల్లో క్షిపణి కార్యక్రమం లేదన్న ఇరాన్ వ్యాఖ్యలకు ట్రంప్ ఖండించారు. అణు తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ స్పష్టం చేశారు. అణు కార్యక్రమంపై వారు తప్పుగా చెబుతున్నారన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పరిశీలకులను ఇరాన్ కు ఎప్పుడు పంపుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వారు సరైన సమయంలో ఇరాన్ వెళ్తారని, దానికి ఎటువంటి తొందర లేదన్నారు. అణు పర్యవేక్షక సంస్థను తమ దేశంలోకి అనుమతించడానికి ఇరాన్ ఇప్పటికే అంగీకరించిందన్నారు. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చర్చలు రద్దు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. They're wrong. They know they're wrong. They told us inside, and we have it down 100% inspection. And if they were right, I'd cancel the meetings right now. And Iran says there's no evidence by X on From your view, Mr. President, when will those inspectors actually be on the ground At the in Iran? appropriate time. At the appropriate time. There's no rush, but they'll be on the ground at the appropriate time. అయితే అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో క్షిపణి కార్యక్రమానికి చోటు లేదని, భవిష్యత్తులోనూ ఉండదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. క్షిపణులు లేకపోతే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను నాశనం చేసేవని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా తమ క్షిపణి సామర్థ్యాలను ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగం చేయబోమని తేల్చి చెప్పారు. ఇటీవల స్విట్జర్లాండ్లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన సాంకేతిక చర్చల అనంతరం మసూద్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.